తొలి ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 250 పరుగులకి ఆలౌట్ అయింది. యువ ఆటగాడు శుభ్మన్ గిల్ 104 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 45 పరుగులు రాణించడంతో టీమిండియా అంత స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లు మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ ముందు భారత్ 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా తరపున యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేయగా రోహిత్ శర్మ 13 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 104 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 29 పరుగులు, రజిత్ పటిదార్ 9 పరుగులు, అక్షర్ పటేల్ 46 పరుగులు, శ్రీకర్ భరత్ 6 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 29 పరుగులు, కుల్దీప్ యాదవ్ 0 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా 0 పరుగులు. ఇంగ్లాండ్ జట్టులో టామ్ హెట్లీ 4 వికెట్లు తీయగా రహాన్ అహ్మద్ 3 వికెట్లు, జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు, ఎస్ బషీర్ 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. జాక్ వెల్లీ 29 పరుగులతో, రహాన్ అహ్మద్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇది చెప్పుకోదగ్గ లక్ష్యమే అయినా ఈ మ్యాచ్ గెలుపొందాలంటే భారత బౌలర్లు విజృంభించాలి. ఇంగ్లాండు బ్యాటర్లను క్రీజులో నిలదొక్కునే అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీస్తూ ఉండాలి. మరి ఈసారి భారత జట్టు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.